రపిస్తూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ చదవబడిన లేఖన భాగము మనకి చాలాసార్లు చదువుకున్నాము, విన్నాము. యోహాను సువార్త యొక్క ముఖ్య ఉద్దేశము, యోహాను సువార్త యోహాను వ్రాయటానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, యోహాను సువార్త 20వ అధ్యాయము 31వ వచనం ముఖ్య ఉద్దేశం అక్కడ ఉంది. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లును. అది ఇవి ఎందుకు రాయబడ్డాయి? యోహాను సువార్త ఎందుకు రాయబడింది? ఒకటి క్రీస్తు అని, యేసు ప్రభు క్రీస్తు అని నమ్మాలి. ఒకటి ఆయన జీవమిస్తాడు అని నమ్మటానికి ఈ యోహాను సువార్త రాయబడిందంట. ఈ యోహాను సువార్త 1వ యోహాను, 2వ యోహాను, 3వ యోహాను, ప్రకటన గ్రంథం, మొత్తం 5 పుస్తకాలు యోహాను గారు చేత దేవుడు వ్రాయించిన పుస్తకాలు. 66 పుస్తకాల్లో ఈ 5 పుస్తకాలు ఆయన రాశాడు. ఈ 5 పుస్తకాల్లోనైనా సరే దేవుడు వాక్యమై ఉన్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు జీవమై ఉన్నాడు, దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. ఈ విషయాలు బాగా కొట్టొచ్చినట్టుగా దీంట్లో వ్రాయబడి ఉన్నాయి. కాబట్టి ఈ యోహాను సువార్త ఇప్పుడు మనం చదవబడిన 2వ అధ్యాయములో 13వ వచనము, యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి అని అన్నాడు. వెళ్ళి దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారిని, రోకలు మార్చువారిని కూర్చుండుట చూచి ఏం చేశాడు? త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లనన్నిటినీ దేవాలయంలో నుండి రోకలు మార్చువారి రోకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి ఇప్పుడు యేసుప్రభు వారు త్రాళ్లతో కొరడాలు చేసి ఎవరిని కొట్టాడు? మనుషులను కొట్ల. అవునా? మనుషులను కొట్ల. ఎడ్లను, గొర్రెలను, పావురముల అమ్మువారును, రోకలు మార్చువారిని కూర్చుండటం చూసి తాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లనన్నిటినీ దేవాలయముల నుండి అంటే తోలివేయటానికి కొరడా వాడుకున్నాడు. ఇప్పుడు పశువులు తోలాలంటే కర్ర చూపించాలి కదా, అంటూ ఉంటే వెళ్తూ ఉంటాయి. అందుకోసము త్రాళ్లను కొరడాలుగా చేసి వాటిని తోలివేసి పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పోండి. ఎందుకు అంటే నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకుడి. అంటే ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు? వ్యాపారం చేస్తున్నారు అని ఇదంతా చెప్తున్నప్పుడు ఆయన శిష్యులు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకము చేసుకున్నారు. ఎవరు జ్ఞాపకం చేసుకున్నారు? వాళ్ళకి ఎవరు చెప్పారు ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలని? అసలు ఈ మాట ఎక్కడుందంటే కీర్తన 69:9 చూడండి. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి ఏం చేస్తుందంట? భక్షించుచున్నదని ఎక్కడ రాసి ఉంది? కీర్తనలో ఉంది.
నీ ఇంటిని గూర్చిన ఆశ. ఈ మాటని వీళ్ళు శిష్యులు జ్ఞాపకం చేసుకున్నారంట. అంటే అర్థం ఏంటి? దేవుని మందిరమును గూర్చిన ఆసక్తి ఎలా ఉందంట? భక్షిస్తుందంటే నన్ను తినేస్తున్నావురా బాబు అంటారు. నన్ను తినేస్తున్నావురా నువ్వు అంటే అర్థం ఏంటి? నన్ను తినేస్తున్నావంటే పొద్దాకు ఇక ఇక అదే పనిలో ఉన్నావేంద్ర బాబు నువ్వని అని అక్షత వచ్చి ముందే కూర్చోవాలి, ఎందుకైనా మంచిది. నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. ఓకే అని చెప్పి వీళ్ళు జ్ఞాపకం చేసుకున్నారంట. ఈ సందర్భము మత్తయి సువార్తలో వ్రాయబడి ఉన్నది, మార్కు సువార్తలో వ్రాయబడి ఉన్నది, లూకా సువార్తలో రాయబడి ఉన్నది, యోహాను సువార్తలో కూడా రాయబడి ఉంది. 4 సువార్తల్లో రాశారు. మత్తయి సువార్త 21లో ఉంది, మార్కు 11లో ఉంది, లూకా 19లో ఉంది. అంటే యేసు ప్రభు వారిని అప్పగింపబడే ముందు జరిగిన సంఘటనని వాళ్ళు రాశారు. కానీ యోహాను గారు దాన్ని తీసుకొచ్చి ముందు పెట్టాడు. ముందు పెట్టి ఏమని సంబోధించాడంటే యూదుల పస్కా పండుగ సమీపింపగా అన్నాడు. సో కాబట్టి ఇది కూడా యేసు ప్రభు వారు అప్పగింపబడే ముందు సంగతే ఇది, కాకపోతే ముందు రాయబడింది, అంతే తేడా. సో మత్తయి సువార్త 19లో 21లో ఏముందో చూద్దాం. మత్తయి సువార్త 21లో ఇరవై ఒకటి 12 ఏం చేస్తున్నారంట వాళ్ళు? క్రయ విక్రములు చేయువారిని అందరినీ వెళ్ళగొట్టి రోకలు మార్చు వారి బల్లలను గువ్వలమ్ము వారి పీటలను పడద్రోసి నా మందిరం ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేడి వారెనెను. అంటే వీళ్ళందరూ దేవుని మందిరాన్ని ఎలా చేస్తున్నారంట? దొంగల గుహ అంటే ఏంటి? దొంగలు తెచ్చింది దాచుకొని వాళ్ళు కూడా అక్కడ నివాసం ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కనపడకూడదు కదా, వాళ్ళకు ఒక స్థావరము తెచ్చింది కానీ అవన్నీ అక్కడ పెట్టుకుంటారు. దొంగల గుహ అట్ట చేస్తున్నారు మీరు దేవుని మందిరాన్ని. అసలైతే నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును. ఈ మాట ఎక్కడుందంటే యెషయా గ్రంథము 56వ అధ్యాయం 6వ వచనంలో ఏమనుందంటే నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నదని ఇక్కడ యేసుప్రభు వారు చెప్పారు. అది ఎక్కడ రాయబడి ఉందో నేను చెప్తున్నా. యెషయా గ్రంథము 56వ అధ్యాయం 6వ వచనం. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును అని ఉంది కదా, దాన్ని ఎత్తి ఇప్పుడు ఇక్కడ యేసుప్రభు వారు ఇక్కడ చెప్పారు. నా మందిరం అసలు ఏమని ఉండాలంటే ప్రార్థనా మందిరము అనబడును కదా, కానీ మీరేం చేశారు? దాన్ని దొంగల గుహగా చేశారని ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనంలో, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం దొంగల గుహ అని కూడా ఉంటుంది అక్కడ. ఇర్మియా 7:10 10 నుంచి 13 వరకు చదవాలి.
నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా? చాలు. కాబట్టి దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా ఇదివరకు చెప్పబడిందే. ప్రతి మాట. ఏ మాట అంటే, నా మందిరము ప్రార్థనా మందిరం అడమను అనింది యెషయా గ్రంథం 56:6లో ఉంది. దొంగల గుహగా చేసేడు వారేనని అనే మాట కూడా ఇర్మియా 7:10లో ఉన్నది. ఇందాక మనం యోహాను సువార్తలో చదువుకున్న 2వ అధ్యాయంలో అక్కడేమో నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అని చెప్పి శిష్యులు జ్ఞాపకం చేసుకున్నారంట ఈ విషయాన్ని. కాబట్టి ఈ 3 కూడా పాత నిబంధన గ్రంథాల్లో ఉన్నవే. అయితే ఇప్పుడు ఈనాడు మన పాఠము, మన సందేశం ఏంటంటే, దొంగల గుహ లేదా వ్యాపారపుటిల్లు అని అన్నారు కదా. వ్యాపారపుటిల్లు అని ఎప్పుడు అంటామంటే, చాలామంది వ్యాపారాలు చేస్తుంటే అక్కడ వ్యాపారపుటిల్లు అంటారు, సంత. అలాగే దొంగతనం చేస్తున్నారు అనుకోండి చాలామంది, చాలా చోట్ల, వాళ్ళందరూ ఒక చోట ఉంటారు, అది దొంగల గుహ అన్నారు. ఇప్పుడు ఒక దొంగోడు మన ఇంటికి వచ్చాడు అనుకోండి, ఒక దొంగోడు మన ఇంటికి వచ్చాడు, వాడు దొంగ అనే సంగతి అందరికీ తెలుసు అనుకోండి. పేపర్లో వీడిని పట్టించినోడికి ఈ స్టేషన్లలో, రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో ఫోటోలు పెడతారు. అవునా? వీళ్ళు ఉన్నారు జాగ్రత్త అని. ఈ సంగతి అలాంటి వాడు ఒకడు మన ఇంటికి వచ్చారనుకో, చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఏమన్నారంటే, ఒక దొంగోడు వాళ్ళ ఇంటికి వచ్చాడు అని అంటమే కాకుండా వాళ్ళతో మనల్ని కూడా కలిపి, ఓహో వీళ్ళు కూడా ఆ బ్యాచ్ అనుకుంటా అని అంటారు. అలాగే ఒక ఆడమ్మాయి బస్ స్టాండ్ దగ్గర కొంతమంది ఉంటారు, అక్రమ సంబంధానికి, వ్యభిచారానికి ఉన్నవాళ్ళు. వాళ్ళు మన ఇంటికి ఒకళ్ళు వచ్చారనుకో, అందరూ అనక్కర్లా, ఒకళ్ళు వచ్చారనుకో, అప్పుడు ఏమంటారంటే, ఓహో ఇది వ్యభిచారం చేసే ఇల్లు కావాలి అనుకుంటారు. ఒకళ్ళు వచ్చినా చాలు. అలాగా దొంగోడు ఒకడొచ్చినా ఈ ఇల్లు దొంగోళ్ళకి సంబంధించిన ఇల్లు అనే ప్రమాదం ఉంది. ఒక వ్యభిచారం చేసేవాడు వచ్చినా, లేదా ఆ అమ్మాయి వచ్చినా, ఈ ఇల్లు వ్యభిచారపు ఇల్లు అనే పరిస్థితి ఉంది. కాబట్టి యేసు ప్రభు వారు కూడా అదే ప్రస్తావించారు. ఏమని? నా ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేస్తున్నారు. ఒకటి దొంగల గుహగా చేస్తున్నారు, ఇంకొకటి రోకలు మార్చువారు కూడా ఉన్నారు అక్కడ. అంటే వ్యాపారం, రోకలు మార్చడం అంటే వ్యాపారం. అది కూడా చాలా అక్రమంగా జరుగుతుంది. ఎలా జరుగుతుందంటే, 1 కేజీ వడ్లుకి 1 కేజీ పెసలు ఇవ్వాలనుకోండి, వాళ్ళని అదరగొట్టి అర కేజీయే ఇస్తున్నాడు అన్నమాట, కేజీ తీసుకొని. అది చాలా అక్రమము. అయినా సరే పాపం వాళ్ళకి గతి లేక ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు. అలా మేము కూడా చాలా చేసాం. మేము తూకాకులు కోస్తాం. తూకాకులు అంటే బీడీ ఆకులు కోసుకొని వస్తాం. కట్టలు కట్టి అన్ని జాగ్రత్తగా చేసి తీసుకెళ్తే వాడు ఏమంటాడు, కొనుక్కునేవాడు, ఇవి అసలు ఏం బాగలే, ఇవన్నీ మచ్చలే అని చెప్పి గ్రేడింగ్ చేసి దానికి సగం రేటు పడగొడతాడు. అవి బాగానే ఉన్నాయండి, మంచిగానండి అని మనం ఎన్ని చెప్పినా ఏంటో పడగొడతాడు. మనం ఏదైనా పెసలు అమ్మినా, కందులు అమ్మినా కూడా, మేము ఇదివరకు పెసలు వేసాం, కందులు వేసాం, మినువులు వేసాం, వడ్లు వేసాం, అన్నీ వేసాం. ఏది అమ్మటానికి పోయినా వాడు సగానికి పడగొడుతున్నాడు, మళ్ళీ వాడు ఎక్కువగా అమ్ముకుంటాడు. ఇలా అక్రమ వ్యాపారాలు అన్నమాట ఇవి జరుగుతూ ఉన్నాయి. అందుకని నా తండ్రి ఇల్లుని వ్యాపారపు ఇల్లుగా చేయొద్దు. వ్యాపారపు ఇల్లు చేస్తారేంటి ఇక్కడ అనేది ఒకటి. దొంగల గుహ అంటే దేవుని ఇంట్లో దొంగల గుహ అంటే దొంగలు ఉంటున్నారని. ఉదాహరణకు దేవుని సన్నిధిలో, దేవుని ఇంట్లో దొంగలు ఉండటం ఏంటి అని అంటే, యేసు ప్రభు దగ్గరే దొంగ ఉన్నాడు.
ఆ ఉన్న 12 మందిలో ఆయన చుట్టూ పొద్దాగా తిరిగేవాళ్ళు, ఆయన చుట్టూ దొంగ ఉన్నాడు. ఉన్నాడా లేడా? యోహాను సువార్త 12వ అధ్యాయము 4వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 4వ వచనం. ఆయన శిష్యుల్లో ఒకడు అనగా వాడు దొంగయ్య ఉండి ఇతను ఎక్కడ దొంగతనం చేస్తున్నాడు? అక్కడే దొంగతనం చేస్తున్నాడు, యేసుప్రభు దగ్గర ఉన్నా సరే. కాబట్టి దేవుని సన్నిధిలో కూడా దొంగలు అనేవాళ్ళు ఉంటారు. యేసుప్రభు కొన్ని 12 మందిలోనే ఉంటే సంఘంలో 50 మంది ఉంటే ఉండరా? అందుకు దేవునికి తెగ కోపం వచ్చింది. ఆ వీడియో ఉందా? తెగ కోపం వచ్చింది. దొంగల గుహగా చేస్తున్నారని చెప్పి యేసు ప్రభు వారు తోలివేశారు. అది కాదు సరే, దొంగల గుహగా చేశారు దేవుని ఇంటిని. అందుకు దేవునికి చాలా కోపం వచ్చింది. మామూలు కోపం కాదు, చాలా కోపం వచ్చింది. అంటే దేవుని సన్నిధిలో దేవుని దగ్గర ఉంటూ కూడా దొంగతనము. అక్కడ దాకా ఈ గెహాజీ ఏం చేశాడు? అక్కడే ఉన్నాడు. అది కూడా దొంగతనమే. అది కూడా దేవుని సన్నిధిలో ఉండి కూడా దొంగతనం. అలాగే దేవుని సన్నిధిలో ఉండి దశమ భాగం ఇవ్వని వాళ్ళని దేవుడు ఏం చెప్పాడు మలాకి గ్రంథంలో? అది కూడా ఉందా? మలాకి గ్రంథము ఇప్పుడు దేవుని సన్నిధిలో మలాకి గ్రంథము, ఈ జనులందరూ నా యొద్ద 3:9 దొంగిలుచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులైన నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి ఆకాశపు వాకిళ్లను విప్పి 7వ వచనంలో మేము దేని విషయంలో ఇరుగుతామని మీరందరూ మానవుడు దేవుని యొద్ద దొంగిలిన అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి అని అన్నప్పుడు దేని విషయంలో అన్నప్పుడు ఈ దశమ భాగము మీరు ఇవ్వకపోతే ఏం పేరు పెట్టారు? ఈ దొంగ. సో కాబట్టి ఆ రోజు ఈ 12 మందిలో ఉన్న యోధా మాత్రమే దొంగ కాదు, ఎవరైతే దశమ భాగం ఇవ్వరో వాళ్ళు కూడా దొంగలే అని వాక్యం చెప్తుంది. కాబట్టి దేని విషయంలో దొంగతనం అంటే ఆ విషయంలో దొంగతనం. ఇంకొకటి క్రయ విక్రయములు అంటే అమ్మటము కొనుక్కోవటం. ఒక్కొక్కళ్ళు మన దగ్గరకు వచ్చి బాబు నాకు డబ్బులు కావాలి, ఒక 20,000 కావాలి, అప్పిస్తారా అంటే మనం ఏమంటామంటే నా దగ్గర లేవంటాం. ఫస్ట్ మాట మన దగ్గర లేవంటాం. పోనీ ఎక్కడన్నా అడిగిస్తావా అని అంటే పోనీ అడిగిచ్చామనుకోండి, అడిగిచ్చేటప్పుడు ఏం చెప్తాం? ఇచ్చేది మనయ్యే. కూర్చోవాలి, డిస్టర్బెన్స్ చేయొద్దు. వచ్చిన వాళ్ళు వాళ్ళే కూర్చుంటారు, ఎక్కడో ఒకసారి కుర్చీ ఖాళీ ఉంటే ఎత్తుకొని వాళ్ళే కూర్చుంటారు. కాబట్టి ఈ క్రయ విక్రయములు అనేదని ఒక వ్యాపారం అన్నమాట. దీన్ని మనకు అవకాశం వచ్చింది కదా అని 5 రూపాయల వడ్డీకి, 6 రూపాయల వడ్డీకి, 7 రూపాయల వడ్డీకి ఇస్తూ ఉంటాం.
ఇది క్రమము కాదు, ఇది మంచి పద్ధతి కాదు. ఇది కూడా క్రయ విక్రయములు చేసే పనే. ఒక న్యాయ వడ్డీకి ఇచ్చుకునే దారి వేరు, ఒక న్యాయ వడ్డీకి ఇచ్చుకునే దారి వేరు. అవతలోడు అవసరాన్ని బట్టి మనము చెలరేగిపోవటం కూడా దేవునికి కోపం వచ్చే పని అన్నమాట. అది దేవునికి కోపం వచ్చే పని. కాబట్టి వ్యాపారపు ఇల్లుగా నా మందిరాన్ని చేయొద్దు అని అంటున్నాడు. ఆయన మందిరం అంటే ఏది? ఇప్పుడు ఈ కాలంలో, క్రొత్త నిబంధన కాలంలో మన దేహమే. నీ లోపలే దేవుడు ఉంటాడు, నీ లోపలే దేవుడు ఉంటాడు కదా. కాబట్టి మన దేహాన్ని ఎలా ఉంచుకోవాలంటే క్రయ విక్రములు చేసేదానిగా ఉంచకూడదు. ఇంకొకటి దొంగల గుహగా ఉంచకూడదు. అంటే దొంగలు వచ్చి స్థావరం అయ్యేటట్టుగా ఉంచకూడదు. అసలు మనమే దొంగలం అవ్వకూడదు. ముందు మనం దొంగలు అవ్వకూడదు. అలాగే దొంగలతో మనం చెయ్యి కలపకూడదు. దొంగతనము అనేది మనం అనే మాట ఎప్పుడు వచ్చిందంటే, ఒకరికి అన్యాయం చేస్తే అది కూడా దొంగతనం కింద లెక్కే. అది కూడా ఒకరికి అన్యాయం చేస్తే అది కూడా క్రైమే, అది కూడా క్రైమే. అంటే అన్యాయం అంటే ఏంటి? అన్యాయం అంటే ఏంటి? ఏ రకంగా అయినా అన్యాయం చేయొచ్చు. ఇప్పుడు ఒక భార్యాభర్తలు ఉన్నారు, ఇంకొక అమ్మాయి అతన్ని ఆశించిందనుకో, అప్పుడు ఆయన భార్యను మోసం చేస్తున్నట్టే, అవునా? అన్యాయం చేస్తున్నట్టే. అలాగే ఇద్దరు భార్యాభర్తల్లో ఒక అతను భార్యను ఆశించాడు అనుకో, అప్పుడు అతనికి అన్యాయం చేస్తున్నట్టే. అది కూడా క్రైమే, అది కూడా క్రైమే. ఇదంతా వ్యాపారపటిల్లు చేయొద్దు, దొంగల గుహగా చేయొద్దు అని యేసు ప్రభు వారు చెప్తా ఉన్నారు. కాబట్టి సంఘములో ఇలాంటి వాళ్ళు ఉంటారు, జాగ్రత్త అని ఈనాడు మనకి యోహాను సువార్త 2వ అధ్యాయంలో చెప్పటం జరుగుతుంది. దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రోకలు మార్చువారును కూర్చుండట్టు చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లనన్నిటినీ దేవాలయముల నుండి తోలివేసి. ఎంత కోపం వచ్చింది! కాబట్టి వీటి విషయాల్లో మనం జాగ్రత్త లేకపోతే మన జీవితాల మీద ఆ ప్రభావం పడుతుంది. మన జీవితాల మీద ఇప్పుడు అదంటే అప్పుడు ఆయన ఉన్నాడు, అలా చేస్తున్నాడు. ఇప్పుడు ఆత్మరూపుగా ఉన్నాడు, ఇప్పుడు ఆయన ఎట్ట చేయాలో మనకు ఎట్ట చేయాలో ఆయనకు బాగా తెలుసు, మామూలుగా తెలియదు. కాబట్టి వ్యాపారపుటిల్లుగా కానీ దొంగల గుహగా కానీ చేయకూడదు. ఇంకొకటి, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించటం అంటే అర్థం ఏంటంటే, నీ ఇంటిని గురించిన ఆసక్తి అంటే దేవుని మందిరాలకు వచ్చి ఇలాగంతా చూసుకొని ఇక్కడికి ఏమి చేయాలి, నేనేం చేయగలను, ఇక్కడ ఏమి తక్కువ ఉంది అని ఒక ఆశ కలిగి ఉండటం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ పొడుగు బల్లలు కావాలి అని అనుకున్నాం. ఆయనగారు ఏం చేశారు, పొడుగు బల్లల కోసం వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని చూసి ఆ పొడుగు బల్లలు 2 తీసుకొచ్చి ఇచ్చారు. అంతటితో ఆగారా అంటే, ఇంకా నేను ఇప్పుడు ఇట్లా చూస్తున్నాను కదా, ఇలా చూడటం కాదండి, మీకు ఒకటి ఇక్కడ కావాలి, నేను కొనుక్కొస్తాను ఇక్కడికి అని అన్నారు. ఇక్కడ పెడతారంట ఒక స్క్రీను. నేను అనుకున్నా మనసులో, నేను ఇటు చూసే కాడికి నాకు ఒకటి ఉంటే బాగుండు అనుకున్నాలే, కానీ సరే అది ఎప్పటికవుద్దులే అనుకున్నా. అలా నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించటం అంటే, ఇంటిలో ఏం కావాలి, ఏం కొదువు ఉంది, ఇక్కడ ఏం అవసరం, వాళ్ళ ప్రార్థన అవసరమా, ఆరాధన అవసరమా, ఇక్కడ ఏమైనా వస్తువులు అవసరమా, ఇక్కడ ఏం కావాలి అనేదాన్ని భక్షించటం అంటారు. నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తున్నది. కాబట్టి దేవుని ఇంటిలో ఉండి కూడా ఇలాంటి దొంగలు ఉన్నారు. దేవుని సన్నిధిలో ఉండి కూడా ఇలాంటి వ్యభిచార సంబంధమైన వాళ్ళు, ఇలాంటి దొంగలు, ఇలాగా రోకలు మార్చువారు,
అక్రమంగా క్రయ విక్రమం చేసేవాళ్ళు ఉన్నారు అని మనకు ఉదాహరణగా ఒక ఇద్దరిని చూసుకొని ముగించేసుకుందాం. ఆ ఇద్దరు ఎవరంటే యోధా పత్రిక 17వ అధ్యాయము, యోధా పత్రిక 17వ అధ్యాయము, ఎన్నో అధ్యాయము? 11వ వచనం చదవండి. ముందు ఒకటే అధ్యాయం. కయూను నడిచిన మార్గమున బాగా చదవాలి, అట్ట కాదు అసలు, చాలా క్లియర్గా చదవాలి, మాట్లాడినట్టు చదవాలి. బహుమానము పొందవలెనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురతగా పరిగెత్తిరి కోరహు చేసినట్లు. వీళ్ళు ముగ్గురు ఎక్కడున్నారు? దేవుని సన్నిధిలోనే ఉన్నారు. ముగ్గురు ఎక్కడున్నారు? కయ్యూను కూడా దేవుని సన్నిధిలోనే ఉన్నాడు, బిలాము కూడా దేవుని, ఇంకా ఆయనైతే మరి ప్రవక్త, కోరహు కూడా దేవుని సన్నిధిలోనే ఉన్నారు. వీళ్ళు ముగ్గురు 3 రకాలు. ఒకడేమో కయ్యూనేమో సహోదరుని ద్వేషించటము, ఆ తర్వాత చంపటం, నరహత్య చేయటం. ఇది ఒక తెగ. మన యాకోబు పత్రికల్లో ఏమని చెప్తారంటే, ఒకడిని ద్వేషిస్తే వాడిని చంపినట్లే, ద్వేషిస్తే చంపినట్లే. కాబట్టి మనం ఎవరి మీద ద్వేషము పెట్టుకోకూడదు. దేవుడు చూసుకుంటాడు కదా, దేవుడు చూసుకుంటాడు. తప్పు చేస్తే సాధ్యమైనంతవరకు నువ్వేదని చెప్పగలిగితే చెప్పటం, లేకపోతే దేవుడు చూసుకుంటాడని వదిలేయటం. ఇది కయ్యూను తమ్ముడిని ద్వేషించి, ఆ తర్వాత ద్వేషం తర్వాత వచ్చే నెక్స్ట్ స్టెప్ ఏంటి? నరహత్య. కాబట్టి సంఘములో దేవుని సన్నిధిలో ఉండి కూడా సహోదరుల్ని ద్వేషించే వారు కొంతమంది ఉన్నారు అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. అలాగే బిలాము ఏం చేశాడు? డబ్బుల కోసం బోల్డ్ అంత డబ్బులు ఇస్తానన్నాడు రాజుగారు, చాలా డబ్బులు, అసలు వద్దన్నాడు, ఎంత డబ్బులన్నీ ఇస్తానన్నాడు. దేవుని ప్రజల్ని శపించు చాలు, ఒక్క మాట చాలు, నీ మాట చాలు అని అన్నాడు. దానికి నానా తిప్పలు పడి, సరే వెళ్దాం పదా అని అక్కడికి వెళ్ళి అక్కడ బలిచ్చి మళ్ళీ బలిచ్చి ఎంతో తిప్పలు పడ్డాడు. ఎందుకు? వద్దని ఆగొచ్చు కదా. బిలాము అలా చేశాడు. ఆఖరికి అతను ఎలా చనిపోయాడు తెలుసా? బిలాము ఎలా చనిపోయాడు అని అంటే, యెహోషువ గ్రంథము 13వ అధ్యాయం 22లో అంత ప్రవక్త, అసలు దేవుడు ఎప్పుడూ వచ్చి వెళ్తూ ఉండేవాడు ఆయన దగ్గరికి. అందరూ వచ్చి దేవుడు ఏమన్నాడు చెప్పయ్యా అంటే ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేసి బయటకు వచ్చి చెప్పేవాడు. అలాంటి అతను ఎలా చనిపోయాడంట? ఏమన్నారు అక్కడ? సోదెగాడు. ఇంకా ఖడ్గముతో చంపిరి. ఎట్లా చనిపోయాడు? మళ్ళీ అంతకుముందు అతను ఏమని ప్రార్థన చేశాడు తెలుసా? నీతిమంతుల మరణం వంటి మరణం నాకు రావాలని ప్రార్థన చేశాడు. నీతిమంతుల మరణం అంటే అబ్రహాం చనిపోయినట్లు, యాకోబు చనిపోయినట్లు, ఇస్సాకు చనిపోయినట్లు, యోసేపు చనిపోయినట్లు నీతిమంతుల మరణం నీకెట్టొచ్చిద్ది? నీవు నీతిమంతుడు కాదు, నీకెట్టొచ్చిద్ది నీతిమంతుల మరణం? కాబట్టి మన ప్రార్థన ఎలా ఉండాలి? మనం ఏది చేస్తే దానికి తగ్గట్టుగా ఉండాలి. ఇప్పుడు ఒక అతను బాగా దొంగతనం చేస్తున్నాడని నాకు తెలుసు, మీ అందరికీ తెలుసు అనుకోండి. ఆ దొంగోడు ఇక్కడికి వచ్చి నీతిమంతుల్లాగా బ్రహ్మాండమైన మాటలు పలుకుతూ ఎంతో పరిశుద్ధుల్లాగా ప్రార్థన చేస్తున్నాడు అనుకో, మనకు ఎట్టుండిద్ది? వినేవాళ్ళందరికీ ఎట్టుండిద్ది? ఏంది వీడి ప్రవర్తన ఏంటి, వీడి కథ ఏంటి, వీడు చేసే ప్రార్థన ఏంటి, ఈ ప్రార్థన అసలు దేవుడు వింటాడా అసలు? వీడు చేసే పని ఏంటి, వీడు చేసే ప్రార్థన ఏంటి అనుకుంటాం. అవునా?
అనుకుంటాం. అలాగే ఇతను చేసే పని ఏంటి, ఇతను చేసిన ప్రార్థన ఏంటి? కాబట్టి మనము ఏ ప్రవర్తన కలిగి ఉంటామో ఆ ప్రవర్తనకు తగ్గట్టు ప్రార్థన చేయాలి. నువ్వు అంతకంటే ఎక్కువ ప్రార్థన చేసినా నీ పక్కనున్న మానవుడికే నీకే ఇసుగు పుడితే దేవునికి ఇసుగు పుట్టదా? దేవునికి ఇసుగు పుట్టిద్ది, దేవునికి చికాకు పుట్టిద్ది. అసలు ఆ ప్రార్థన వినడు. దేవుని మందిరంలోకి వచ్చిన ప్రార్థన వింటాడుగా అనుకుంటామేమో, కానీ అలాంటి పరిస్థితులు అయితే వినడు. ఎప్పుడైతే యోగ్యముగా ఆయనకి ఇష్టలుగా ఉండి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన అయితే దేవుడు వింటాడు. కాబట్టి అలా కయ్యూనేమో అలాగా, బిలామేమో ఇలాగా, కోరహు కూడా దేవుని సన్నిధిలోనే ఉంటున్నాడు, అద్భుతాలు చూస్తున్నాడు, ఆశ్చర్యకార్యాలు చూస్తున్నాడు, అన్నీ చూస్తున్నాడు. మోషేను ఎదిరించాడు అనగా దైవజనుణ్ణి నువ్వెంతయ్యా, నేను ప్రార్థన చేసినా నా ప్రార్థన వింటాడు, నువ్వు చేసినా నీ ప్రార్థన వింటాడు, మన ఇద్దరం సమానమే, దేవునికి ఒకటే అని చెప్పి ఆయన అది చూపించాడు. వీళ్ళు ముగ్గురు ఎక్కడున్నారు? దేవుని సన్నిధిలోనే ఉన్నాడు. దేవుని సన్నిధిలోనే ఉంటూ కూడా ఇలా తప్పుడు మార్గాలు చూశారు. ఇది మొత్తం చెప్పేది ఎందుకంటే దేవుని మందిరములో వ్యాపారపు ఇల్లు చేస్తున్నారు, దేవుని మందిరములో దొంగల గుహగా చేస్తున్నారు, దేవుని మందిరములో రోకలు మార్చేవారుగా చేస్తున్నారు. కాబట్టి దేవుని మందిరం ఎవడైనాను దేవుడి ఆలయమును పాడు చేస్తే దేవుడు వానిని పాడు చేయను, దేవుడు వానిని పాడు చేయను. కాబట్టి నిన్ను పాడు చేయాలని నీకు ఉద్దేశం ఉంటే, దేవుడు నన్ను పాడు చేయాలి అని అనుకుంటే అప్పుడు నీ దేహాన్ని నువ్వు పాడు చేసుకో, నో ప్రాబ్లం, ఇబ్బంది ఏమీ లేదు. అంతేనా? నేను చెప్పేది కరెక్టేనా? నిన్ను పాడు చేయాలని దేవుడు పాడు చేయాలి అని నువ్వు అనుకుంటే నువ్వేం చేయాలి? నీ దేహాన్ని నీ ఇష్టం వచ్చినట్లుగా వాడుకోవచ్చు. కాబట్టి దేవుని మందిరాన్ని పాడు చేస్తే, ఇప్పుడు మనం చూసాం వీడియో, ఎంత కోపం వచ్చింది దేవునికి. కాబట్టి అపరిశుద్ధత, అజ్ఞానము, అవివేకము, అక్రమము, ఇవన్నీ దేవునికి చాలా కోపమైన విషయాలు ఇవన్నీ. కాబట్టి మనము దేవుని ప్రజలుగా, దేవుని బిడ్డలుగా ఉన్న మనము ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టలుగా ఉండాలి. ఉదాహరణకు సమూయేలు గారు ఉన్నారు. ఆయన దేవుని సన్నిధిలో వాళ్ళ అమ్మగారు విడిచిపెట్టి వెళ్ళారు. ఎన్ని సంవత్సరాలు అప్పుడు విడిచిపెట్టారంటే పాలు విడిచినప్పుడు. నాకు తెలిసి పాలు విడవటం అంటే 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు. అప్పట్లో 5 సంవత్సరాల వరకు పాలు ఇచ్చేవాళ్ళు. కాబట్టి 5 ఏళ్ళు అవ్వచ్చు, 6 ఏళ్ళు అవ్వచ్చు. దేవుని సన్నిధిలో ఉంటూ చక్కగా ఆశీర్వదింపబడ్డాడు. దేవుని సన్నిధిలో ఉంటూ ఆశీర్వదింపబడిన వాళ్ళు ఉన్నారు బైబిల్లో. దేవుని సన్నిధిలోనే ఉంటూ దొంగలుగా, వ్యభిచారులుగా, రకరకాలుగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఎవరికి తగ్గ ప్రతిఫలం వాళ్ళకి దేవుడు ఇస్తానే ఉన్నాడు. ఇస్సాకు కూడా ఎక్కడున్నాడు? దేవుని సన్నిధిలో వాళ్ళ తల్లిదండ్రుల మాట వినుకుంటూ జాగ్రత్తగా ఉన్నాడు. ఆయన కూడా ఆశీర్వదింపబడ్డాడు. అలాగే ఈ క్రొత్త నిబంధనలో తిమోతి, తీతు, ఒనేసిము ఇలాంటి వాళ్ళందరూ కూడా చక్కగా దేవుని మాట వింటూ దేవునికి ఇష్టలుగా ఉంటూ వాళ్ళు కూడా చక్కగా దేవుని చేత దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. కాబట్టి దేవుని మందిరమును మనం వ్యాపారపు ఇల్లుగా చేయకూడదు, దొంగల గుహగా చేయకూడదు. భక్తుడు పాట రాశాడుగా, ఆనాటి యూదులే నిన్ను చంపిరనుకుంటే కాదు అయ్యయ్యో నా పాప రుణములకే నువ్వు కల్వరిశిలువలో రక్తం కార్చావు, ప్రాణం పెట్టావు. ఇప్పుడు ఇవన్నీ చూసి మనం వీళ్ళని భూతద్దాలుగా చూసుకునేదానికంటే ముందు మన జీవితంలో మనమేమన్నా దొంగలమా, మనమేమన్నా క్రయ విక్రమాలు చేస్తున్నామా, అక్రమమైన దారిలో ఉన్నామా అని చూసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది అనే పరిస్థితి ఇప్పుడు మనకు ఉన్నదన్నమాట. కాబట్టి మనం పరిశీలన చేసుకోవాలి. పరిశీలన చేసుకొని యోగ్యమైన రీతిలో ఆయన శరీర రక్త మాంసాలలో మనం ఏం చేయాలి? పాలు పంపులు పొందాలి. ఇంత క్లియర్గా చెప్పాడు. మత్తయి సువార్త 19:21 చెప్పాడు.
అలాగే మార్కు సువార్త 11వ అధ్యాయంలో చెప్పాడు, లూకా సువార్త 19వ అధ్యాయంలో చెప్పాడు, యోహాను సువార్త 2వ అధ్యాయంలో నా తండ్రి ఇల్లు వ్యాపారకులు చేయొద్దు, నా తండ్రి ఇల్లు దొంగల గుహగా చేయొద్దని చెప్తానే ఉన్నారు. అక్కడ ఇప్పుడు మనం ఒక ఇంటికి అద్దెకి వెళ్తాం, అద్దింటోళ్ళ ఇంట్లో మేకు కొడితే కొంతమంది ఊరుకోరు తెలుసా, మేకు కొడితే ఊరుకోరు. ఏమంటారు? మేకు కొట్టనేరు. మమ్మల్ని అరిచారు కూడా అట్ట, మేము ఒకసారి మేకు కొడితే. ఏంటి ఎందుకంటే మేకు కొట్టేటప్పుడు సౌండ్ వస్తుంటే ఇంటికి అలా పరిగెత్తుకుంటూ వచ్చింది. మేము ఇదేంటంటే మేకు కొడుతున్నామండి. ఏమంటే మరి కనీసం మేము బట్టలు తగిలించుకోవాలి, మరి అటు మాకు ఇటు మాకు హ్యాంగర్ కావాలంటే కుదరదు అంటున్నారు. ఆమె ఇల్లునే అలాగా వద్దంటుంటే మరి ఇది దేవుని ఇల్లు, దేవుడు విలువైన రక్తం చేత కొనబడిన దీన్ని మనం ఇంకా పరిశుద్ధంగా ఉంచాలి. దేహమే దేవుని ఆలయం, శరీరాన్ని రక్తం పెట్టి కొన్నాడు. అసలు మనది కాదు, మనదేది కూడా మనది కాదు. కాబట్టి మనం దొంగల గుహగా చేయొద్దు. అదిగా ఇంకొక మాట నేను ఇదివరకు కూడా చెప్పాను, దేవునికి కానుక ఇచ్చేటప్పుడు కూడా ఒక విలువైన కానుక ఇవ్వాలి. ఎప్పుడు 10 రూపాయలైనా, ఎప్పుడు 10 ఇప్పుడు అడుక్కున్న వాళ్ళకి వేస్తున్నాం మనం 10, చిల్లర లేక 5 లేక 10 వేసేస్తున్నాం. ఒక్కోసారి ఆమెగారు అయితే 20 వేసేసిద్ది. అప్పుడు నేను 20 ఎందుకు, ఆ 20 ఇద్దరికి వేయొచ్చుగా అంట. నేను ఒక 10 ఒకళ్ళకి వేసి ఇంకొక 10 ఇంకోళ్ళకి వేయొచ్చుగా అంట. 20 వేసేసిద్ది ఒక్కోసారి. కాబట్టి దేవునికి ఇచ్చేటప్పుడు కూడా చక్కగా ఒక మంచి కానుక, విలువైన ఆదివారం వారానికి ఒకసారి కదా. చాలామంది భక్తులు ఇలాగ చెప్తూనే ఉన్నారు. ఇందాక ఒక ఆయన వీడియో చేశాడు, ఆయన కూడా మువ్వలో కబుల్లో ఒక ఆయన చెప్పాడు వీడియో చూడండి. అది పట్ల ఖచ్చితంగా ఆమె పట్టుకొచ్చి నాకు ఎత్తుంది, నేనే వేస్తాను దేవుని సన్నిధిలో. మా అన్న కూడా ఒకసారి ఎబ్రోన్ సేవకుడు, మా అన్న, ఆయన మేము మాట్లాడుకునేటప్పుడు కూడా ఇంకా నీకు 10, 20 వేస్తున్నారా మీ సంఘాల్లో అని అంటున్నాడు. ఉంటారండి, రకరకాల వాళ్ళు ఉంటారు, ఉండొచ్చు లేనుండొచ్చు అని నేను చెప్పుకుంటూ వస్తున్నా. కాబట్టి దేవునికి ఇచ్చేది కూడా చాలా విలువైనదిగా ఇవ్వాలి. అది మంచిది, అది చాలా ముఖ్యము, అది చాలా అవసరం. ఎప్పుడైతే ఇస్తామో మనం ఖచ్చితంగా దీవించబడతాం, ఆశీర్వదించాం. మేము 2025 నుంచి ఎప్పుడు 100 రూపాయలకు తక్కువ వేయకూడదు. ఇక్కడే కాదు, ఎక్కడైనా దేవునికి కానికిచ్చేది అంతకంటే తక్కువ వేయకూడదు. దేవుడు అడుక్కునేవాడికి వేసినట్టు ఉంటుందని మేము చాలా జాగ్రత్త పడుతున్నాం. కాబట్టి దేవుని ఇల్లును వ్యాపారపు ఇల్లుగా చేయకూడదు, దొంగల గుహగా చేయకూడదు అనే విషయం. అంటే మనం దొంగలుగా ఉండకూడదు, వ్యాపారం చేసేవాళ్ళు, అక్రమ వ్యాపారం చేసేవాళ్ళుగా ఉండకూడదు. ఇంకొకటి, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తున్నది. కాబట్టి దేవుని ఇంటిని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండాలి. దేవుని ఇంటి నుంచి దావీదు ఏం చేశాడంటే ఇదంతా సకేసాడు. దావీదు మందిరం కట్టడానికి చాలా బంగారంతో చేయటానికి బంగారం, వెండితో చేయటానికి వెండి, కలపతో అంతా తయారు చేసి చక్కగా చేద్దాం అనుకునేసరికి నువ్వు వద్దు, నీ కుమారుడు కడతాడు అన్నాడు. కాబట్టి అందుకనే అక్కడ కీర్తనాకారుడు 69:9 నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తున్నది అని చెప్పి కీర్తనాకారుడు చెప్పాడు. కాబట్టి మనకు కూడా దేవుని ఇంటి మీద ఆసక్తి ఉండాలి. ఇత్యాది విషయాలన్నింటినీ మనం ఒకసారి పరిశీలించుకొని యోగ్యమైన రీతిలో ఆయన శరీర రక్త మాంసంలో మనం పాలుపంపులు పొందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. మన జీవితాల్లో ఫలింపజేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, స్వపరీక్ష చేసుకుందాం, సెల్ఫ్ ఎగ్జామినేషన్, స్వపరీక్ష చేసుకుందాం.